ప్రైజ్ ది లార్డ్. 24వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. 12వ వచనం కాని చదువుతున్నాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథములు కూడా ఒక మాట చదువుదాం. 29వ కీర్తన. రెండవ వాక్యం చదువుతున్నాం. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్టములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. కూర్చుందాం అందరం. ప్రైజ్ ది లార్డ్. సంగమా, మనమందరం రెండవ రాకడ అనగా ఎత్తబాటుకు సంపూర్ణంగా సిద్ధపడుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి ఈ దినాలు ఏమి దినాలు అంటే సిద్ధపాటు దినాలు. ఏం దినాలు? సిద్ధపాటు దినాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ సిద్ధపాటు దినాల్లో సంపూర్ణమైన దేవుని వాక్యమును మనము ఈ లోకమునకు అందించడానికి దేవుని చేత ఎన్నిక చేయబడిన పిల్లలంగా ఉన్నాం. సంపూర్ణమైన దేవుని వాక్యమును ఈ లోకమునకు అందించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఇతరులకి ప్రకటించవలసిన బాధ్యత మన మీద దేవుడు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి సంఘకాలంలో పౌలు అంటాడు, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడింది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ. మొదటి సంఘకాలంలో సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ అన్నాడు. ఈ చివరి దినాలలో ఆఖరిగా మనము సువార్త ప్రకటించడానికి ఇక్కడ ఉన్నాం. మనమందరము సువార్త ప్రకటించడానికి ఈ లాస్ట్ డేస్లో ఎన్నిక చేయబడిన ఆయన పిల్లలముగా సంపూర్ణమైన సువార్త స్వరమును లోకమునకు ప్రకటించటానికి ఏర్పాటు చేయబడిన ఒక చిన్న గుంపులో మనమొకలంగా ఆ సంపూర్ణమైన వాక్యమ స్వరమునకు సాక్షులుగా ఉన్నాం. అది మన స్థానం. పౌలు కాలంలో ఉన్న స్వరమ కంటే, మార్టిన్ లూథర్ కాలంలో ఉన్న స్వరమ కంటే, జాన్ వెస్లీ గారి కాలంలో ఉన్న స్వరమ కంటే, పెంతెకోస్తు సంఘాల్లో ఉన్న స్వరాల కంటే ఇప్పుడు భూమి మీద ఒక శ్రేష్టమైన స్వరం భూమి మీద ఉన్నది. అది తన వధువుల గురించి లోకానికి అందాలని దేవుడు. ప్రైజ్ ది లార్డ్.
ఆయన కోరుకున్నాడు. కృప కలుగునుగాక. వాస్తవానికి ఈరోజు దేవాతి దేవుడు ఆ స్వరము తన పిల్లల ద్వారా వెళ్ళాలని ఆయన ఎంతగానో ఆశించాడు. చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి. స్వార్థ స్వరము అది ఎప్పటికీ అపస్వరము కాకూడదు. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్వార్థ స్వరము అనా కొంచెం సౌండ్ తగ్గిస్తావా? లైట్గా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, గాడ్ బ్లెస్ యు. స్వార్థ స్వరము ఎప్పటికీ అపస్వరము కాకూడదు. దేవుడు కోరుకున్నది అది. ఈరోజు నేను ఒక విషయాన్ని మేము ముందుంచాలనుకుంటున్నాను. ఏంటంటే ప్రజల సాక్షార్థమై, ఒక చిన్న టైటిల్ పెడదాం. సాక్షార్థమై సిద్ధపరచబడిన దేవుని స్వరం. మరొకసారి, సాక్షార్థమై అంటే ఈ లోకమునకు సాక్షార్థమై సిద్ధపరచబడిన దేవుని స్వరం. ఈ మాట అర్థమైంది మీకు? కృప కలుగునుగాక. సిద్ధపరచబడిన దేవుని స్వరం. సాక్షార్థమై సిద్ధపరిచిన దేవుని స్వరం. వాస్తవానికి యేసుప్రభువు వారు రాజస్వార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటింపబడును, అది రెండవ రాకడికి సూచన అన్నాడు. అవునా? ఇవన్నీ మన సూచనలు. సూచనల బోర్డు సరిగా అర్థమైతేనే మన ప్రయాణం సాగిద్దని నేర్చుకున్నాం. అవునా? కృప కలుగునుగాక. ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి ప్రయాణం చేసేటప్పుడు అతడు సూచనల బోర్డులు చూస్తాడు. వాస్తవానికి సూచనల బోర్డులు అంటే రోడ్డు పక్కన ఉండే బోర్డులు కాదు. సూచనల బోర్డులు మనమే. అర్థమైందా మీకు? సూచన బోర్డులు రోడ్డు పక్కన ఉండే బోర్డులు అనుకున్నారు. సూచనల బోర్డులు మనమే. ప్రైజ్ ది లార్డ్. వెనకాల ప్రయాణం చేస్తే కారు నడుపుకుంటూ వచ్చేవాడికి బోర్డు కనపడాలి. ఆ బోర్డు మనమే. మనల్ని చూసి ప్రయాణం సాగాలి వాళ్ళకి. అంతేగాని బోర్డు కనపడలేదు అనుకుంటూ వాడికి ప్రయాణం సాగదు. బోర్డు కనపడాలి. ఎవరు ఆ బోర్డు అంటే సూచన బోర్డులు మనమే అన్నాడు. మనల్ని చూసినప్పుడు ఒక స్వరము బయటికి వెళ్ళాలి. ప్రవక్త అన్నాడంటే సూచన వెనకాల ఒక స్వరం ఉంది. సూచన వెనకాల ఒక స్వరం ఉన్నది. వాస్తవానికి సూచన బోర్డు మనం చూడగానే ఒక స్వరం వెళ్ళిపోవాలి. ఆ బోర్డు చూడగానే ఇటు గుంటూరు, ఆ బోర్డు చూడగానే ఇటు పిడుగురాళ్ళ, ఆ బోర్డు చూడగానే పైకి విజయవాడ, ఆ బోర్డు చూడగానే ఒక స్వరం వినపడుతుంది మనకి. ఎవరో చెప్పినట్టు స్వరం వినపడుతుంది కాబట్టి డైరెక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు నరసరాబాద్గా గుంటూరు వెళ్ళాలి, రైట్ తీసుకో. పిడుగురాళ్ళ లెఫ్ట్ తీసుకో. విజయవాడ వెళ్ళాలి, స్ట్రైట్కి వెళ్ళిపో. ఇంకెవడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. బోర్డుగా వినిపిస్తూ ఉంటుంది స్వరాన్ని. బైబిల్ ఏం చదువుతుందంటే బోర్డు మనమే. పరలోక రాజ్యానికి వెళ్ళే బోర్డు మనం. వెళ్ళుచున్నవారు మన బోర్డును మనం చూసినప్పుడు అప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళే మరొక స్టెప్కి
వారు రెడీగా ఉంటారు. ఓహో, ఇది దారి, వెళ్ళాలి ఇట్లా. ఈ చివరి దినాల్లో దేవుడు మళ్ళీ ఆ రీతిగా నియమించాడు. కృప కలుగును గాక. ఇక్కడ ఉన్నారా? నేను పోయిన వారం ఒక మెసేజ్ చెప్పాను, మీకు గుర్తుందా? గుర్తుందా అందరికీ? ఏముంది? అక్రమం విస్తరించుట రెండవ రాకడికి సూచన. అక్రమం విస్తరించు చేత అనేక మంది ప్రేమ చల్లారును. ఇది రెండవ రాకడికి సూచన. ప్రేమ చల్లారింది. ప్రైజ్లా రెడీగా ఉందనక ఆమేన్. ప్రేమ చల్లారిందా? ప్రేమ అనగా తలరాయి, దేవుని స్తోత్రం. ప్రేమ అనగా పరిపూర్ణమైన వాక్యం. ప్రేమ అనగా సమస్త మర్మములను ముగించబడిన కాలం. హల్లెలూయా. వాస్తవానికి అన్ని మర్మమంతా ఇవ్వబడింది. 7వ దూత పరిచర్యలో మర్మమంతా ఇవ్వబడింది. ఇక మిగిలింది ఏమి లేదు, కొత్త విషయాలు ఏమి లేవు, అన్ని ఓపెన్ అయినాయి. ప్రైజ్ ది లార్డ్. అవన్నీ ఓపెన్ అయ్యి గ్రంథంలో ఉన్నవి, అవన్నీ ఓపెన్ అయ్యి మెసేజ్లో ఉన్నవి, అవన్నీ ఓపెన్ అయ్యి టేపుల్లో ఉన్నవి. కాబట్టి ఇప్పుడు నువ్వు వాటిని తినాలి, వినాలి ఈ సమయంలో. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు భూమి మీద సంపూర్ణమైన స్వరం భూమి మీద ఉందన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువారు ఒక మాట అంటారు, నా రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడుతుంది అన్నాడా? అటు తర్వాతనే అంతం వస్తుంది. అంతము రావాలంటే ముందు రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడాలి. దానికి ముందుగా ఒక మాట నేర్చుకున్న పోయిన వారం, అక్రమ విస్తరణ చేత అనేక మంది ప్రేమ చల్లారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అక్రమము అనగా ఒక మనిషి, ఒక సామాన్యమైన విశ్వాస జీవితం కాదని, అది పాయింట్. అక్రమం అనేది ఒక సామాన్యమైన విశ్వాస జీవితం కాదు. ప్రొక్త అంటాడు, మనకు బైబిల్ ఒక మాట ఉంది, కాపరి గుడ్డివాడైతే కాపరిని కానీ పడగొట్టగలిగితే, కాపరిని ఏమి తెలియని వ్యక్తం చేస్తే ఆటోమేటిక్గా గొర్రెలన్నీ చెదిరిపోతాయి, గొర్రెలన్నీ గుడ్డి అయిపోతాయి, గొర్రెలు అన్నీ ఏ దారి పడితే ఆ దారిని చెదిరిపోతాయి. టార్గెట్ కాపరి. చెప్పాడా మనకి? టార్గెట్ కాపరి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అంతట్లో మనకి అర్థమైంది ఏంటంటే టార్గెట్ కాపరి. ప్రైజ్ ది లార్డ్. ఆ నాయకుల గురించి చాలా వివరంగా మాట్లాడాడు. ఈ చివరి కాలంలో కాపరులు ఏ రీతిగా ఉంటారు, డబ్బు కొరకు అమ్ముడు పోతారని, కూలికి బోధిస్తారని. ప్రైజ్ ది లార్డ్. ఈ చివరి కాలంలో మిడిమిడి జ్ఞానంతో బయటకు వస్తారని, ప్రత్యక్షత లేకుండా బోధిస్తారని, సమర్పణ జీవితాలు లేకుండా, అసలు జీవితాలు లేకుండా బోధించే వాళ్ళు వస్తారని, ఈ వాక్యాన్ని సరిపుతారని, ఇవన్నీ మాట్లాడింది కాపర్ల గురించే. అక్రమం విస్తరించే ప్లేస్ కాపరి స్థానం, అంటే ఒక సువార్త ప్రకటించే స్థానం. తను జాగ్రత్తగా చూడాలన్నాడు ఆయన. లాస్ట్ వీక్ నేను మాట్లాడిన దాన్ని. అక్రమం ఎందుకు విస్తరించింది, సలుగులు గొడుగులు ఎందుకు వచ్చినాయి, ఎన్ని ఎంపిరాలు రంగం మీదకి వచ్చారన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రొక్తున్నాడు, ఎన్ని ఎంపిరాలు రంగం మీదకి వచ్చారు మోషే దగ్గరికి. ఏమా ఎక్కడ ఉన్నారా? మోషే ఏం చేస్తున్నాడు, ఎన్ని ఎంపిరాలు అదే చేశాడన్నాడు. మోషే ఏం చేస్తున్నాడు, ఎన్ని ఎంపిరాలు అదే చేస్తున్నాడు అన్నాడు. ఎక్కడి దాకా వచ్చారు అన్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడి దాకా వచ్చారు వాళ్ళు అన్నారు. కృప కలుగును గాక. హల్లెలూయా. ఒక అద్భుతం మోసం చేస్తుంటే వాళ్ళు అద్భుతం చేస్తా ఉన్నారు. వాళ్ళు ఆ రీతిగా వరాలు ఆపరేట్ చేస్తా వచ్చారు. కానీ ప్రోక్తన్నాడు, ఆ ఎన్నో ఎంబ్రియోలను, ప్రైజ్ ది లార్డ్, మీరు గమనించండి, ఎన్నో ఎంబ్రియోలను మోస చంపలేదట. ఎన్నో ఎంబ్రియోలను మోస చంపలేదన్నాడు. ఎన్నో ఎంబ్రియోలను మోస కొట్టలేదట. ఎన్నో ఎంబ్రియోల జోలికి మోస వెళ్ళలేదు. కారణం, ఎన్నో ఎంబ్రియోలు అసలు ఆయన ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. వాళ్ళని ఉండని అన్నాడు, వాళ్ళని రాని అన్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు మోషలో ఉన్న వాక్యం అంటుంది, నేను రుజువు చేస్తారా అని. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని ఎంబ్రియోలు బయటికి వెళ్ళటానికి రంగం మీదకి వచ్చింది ఏంటంటే వాక్యం. వాడు ఇరువురిని వేరు చేసింది వాక్యం. ఇప్పుడు ఎన్ని ఎంబ్రియోలు భూమి మీద ఉంటారన్నాడు. మనకి తిమోతి రాసిన పత్రికలో అదే విషయం చెప్పాడు.
మార్క్స్ ఒక పేతురు రాసిన పత్రిక అదే విషయాలు చెప్పాడు ఆయన. చెప్పాడా? మత్తయి రాసిన సువార్త అదే విషయాలు చెప్పాడు ఆయన. కృప కలుగును గాక. ఇప్పుడు మనం అన్ని ఆలోచన చేసినప్పుడు భూమి మీద ఆమేన్ అక్రమము విస్తరించింది అంటే మేజర్గా మనకి ఈ విషయం తెలుసు. విశ్వాసి ఎక్కువగా ఆలోచన చేయడు. మీరు ఎంత ఆలోచన చేస్తాను చెప్పండి? చదవంట్రా నైన్నారా బైబిల్ అంటే ఎంత పడుతున్నా చదవట్లా, వర్తమానాలు చదవట్లా, ప్రార్థన చేస్తున్నారు ఏదో నాకు డౌటే. ఎంత పడుతున్నా కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత పాస్ గారు ప్రార్థన అంటే ఏంది చెప్పవా అంటే నేను హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవాలి నేను ఒక దెబ్బకి. వృక్తనుడు యేసుప్రభు వారు కలవరిశిలో హార్ట్ అటాక్ ఎందుకు వచ్చి ఆయన చచ్చిపోయింది హార్ట్ అటాక్తో అన్నాడు. వాళ్ళు కొట్టిన దెబ్బలకు చచ్చిపోలేదంట. యేసుప్రభు కలవరిశిలో కొట్టిన దెబ్బలకు చావలేదట. కొట్టారా ఆయన్ని, కానీ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిట. ఎందుకు హార్ట్ అటాక్ వచ్చిందంటే అక్కడ ఉన్నవారు అవిశ్వాసాన్ని చూసి ఇంకా హార్ట్ అటాక్ వచ్చిందట. ఏదో ఒక రోజు ఎక్కువ మంది చావుకులకి హార్ట్ అటాక్లో చచ్చిపోతారన్నాడు ప్రవక్త. మాట ఒక మెసేజ్లో ఎక్కువ మంది సేవకులకి హార్ట్ అటాక్ వచ్చి పోతారట. ఎందుకు? ఈ పరిస్థితులన్నీ చూసి ఈయనకి అర్థమవుతాయి. ఎంత చెప్పిన వాళ్ళు వినరు, ఎంత చెప్పిన వాళ్ళు చేయరు. ఇంకేం చేయాలి? అన్నీ అర్థమవుతూనే ఉంటాయి, కానీ మీరు చేయరు. విశ్వాసం చేయడు. కీడు వచ్చేది అర్థమైంది. అయ్యా కీడు వస్తుందన్నా కానీ వాడు బాగుపడ్డావు. అయ్యా కీడు వస్తుందిరా, కీడు దిక్కు నుంచి వస్తుందిరా అన్నా కానీ రెడీగా ఉండడు. కీడు వస్తుంది, కొట్టిద్ది, వాళ్ళని చంపిద్ది, నాశనం చేసి వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ సరి చేసుకోడు. ఇవన్నీ చూసిన తర్వాత ఆ కాపరికి ఎలాంటి బాధ ఉంటుంది ప్రైజ్లో. కానీ మోషే వారిని చంపలేదన్నాడు. ఆమేన్. కానీ ఎన్ని ఎమరాలు అక్కడ ఉన్నారు. ఈ అంత్య దినాలలో, ఈ చివరి దినాలలో ఎన్ని ఎమరాలు మరలా ఉంటారని చెప్పాడు దేవుడు. ప్రైజ్లా. కాబట్టి ఎన్ని ఎమరాలు రంగం మీదకి వచ్చిన కాలం ఇది. ఆమేన్. సార్ ఒక డినామినేషన్ వచ్చి మన దగ్గరకు వస్తే వాడు మనల్ని ఏం చేయలేడు. మెసేజ్ నుంచి ఒక అపస్వరం వస్తే అది నీకు చాలా ఇబ్బంది. ఒక డినామినేషన్ వచ్చి నిన్నేం చేయలేడు, వాడి వల్ల కాదు. కానీ అక్రమం అనేది నీకు ఇబ్బంది కలిగించేది ఎక్కడంటే మెసేజ్ నుంచి రావాలి, అపస్వరం అనేది రావాలి. మెసేజ్ నుంచి రావాలి అపస్వరం. రాజీపడిన జీవితాలు కలిగిన వారు నీకు ఎదురుపడ్డప్పుడు సరి అయిన ప్రత్యక్షత లేకుండా, సరి అయిన సిద్ధపాటు లేకుండా, సరి అయిన ఏర్పాటు లేకుండా వచ్చిన వారు వాక్యానికి రాజీపడి మండుతూ ఉన్న నీ మీద నీళ్ళు పోస్తారు. అది వాళ్ళు చేసే పని. మండుతూ ఉన్నవానికి నీ మీద నీళ్ళు పోస్తారు. అవసరం లేదు బ్రదర్ అంతా. ఈ పాస్ గారు ఎందుకు చెబుతున్నారు అట్లా? అంత అవసరమా? అంత గట్టిగా ఉంటే అవసరమా? ఒక్క మాటే నీ నెత్తి నీళ్ళు పోతాడు. బైబిల్ అలా లేదు సార్. అందుకే అక్రమం విస్తరించిన చేత అనేక మంది ప్రేమ చల్లారింది. ఈ అక్రమకారులు నాయకులైనందున, ఈ అక్రమకారులు బోధకులైనందున, ఈ అక్రమకారులు స్పీకర్లైనందున ప్రజలా హల్లెలూయా ప్రేమ చల్లారింది. ఉదయకాలంలో ఒక మెసేజ్ నేను మన గ్రూప్లో ఒక మెసేజ్ షేర్ చేశా. ఆ మెసేజ్ లేదంటే మనల్ని చూపించుకోవడానికి, మన స్థితి అంటే మనల్ని మనం కనపరుచుకోవడానికి మన పిక్నిక్ రాలేదు, మన యుద్ధ రంగానికి వచ్చామన్నాడు ప్రవక్త. అపోస్తలుడు పెట్ట నేను యుద్ధ రంగానికి మనం వచ్చాం, కానీ లోకం ఎలా ఉన్నానని ప్రవక్త. ఈరోజు అభిషేకం ఏంటంటే వారిని చూపించుకునే స్థితిలో ఉన్నారన్నాడు. వాళ్ళు కనబడాలి. ప్రతి ఒక్కరు నేను కనబడాలి యూట్యూబ్లో, నేను కనబడాలి చర్చిలో, నేను కనబడాలి మా ఊర్లో. అభిషేకం అనే ప్రవక్త
మనల్ని కనపరుచుకోవడానికి ఇక్కడికి రాలేదు, మనం యుద్ధ రంగానికి వచ్చామన్నాడు ఆయన. యుద్ధ రంగంలో ఉన్నామన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎత్తబడాలంటే నువ్వు చూపించుకున్న అభిషేకం రావద్దు, నీకు నువ్వు యుద్ధ రంగంలో ఉన్నావన్న అభిషేకం రావాలి. యుద్ధ రంగంలో నువ్వేం చేయాలో ఆ అభిషేకం రావాలి. నీ ఇంటిలో ఒక యుద్ధ రంగస్థలాన్ని రెడీ చేసుకోవాలి. నీ ప్రార్థన కాదు, యుద్ధ రంగస్థలం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ వద్దన్నా చదివేటట్టు వాంఛ పుట్టుండాలి నీకు. హల్లెలూయా. దయ్యానికి నీ మీద వాంఛ ఉందన్నాడు. పాపాన్ని నువ్వు వెళ్తావని కయ్యూనుతో అన్నాడు. కయ్యూను పాపాన్ని వేలేవాడు. యేసుప్రభువు మనల్ని వెళ్ళడానికి వచ్చాడు. మన వాక్యం దగ్గర వాక్యం కాసుకొని ఉంది. ఇప్పుడు వాక్యం మీద వాంచగలిగితే మనము వాక్యాన్ని వెళ్తాం. వాక్యాన్ని మనల్ని ఏలిద్ది. అది మన ఇంటి దగ్గర ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కయ్యూను వారి పిల్లల దగ్గర పాపం పంచి ఉంది, ఆయన పిల్లల దగ్గర వాక్యం పంచి ఉంది. దానికి నీ మీద వాంచగలగాలి, నీకు వాక్యం మీద వాంచగలగాలి. ఏలాలి. దేవుని మిమ్మల్ని దీవించును గాక, కృప కలుగును గాక. ఈ అంత్య దినాల్లో అపస్వరాలు భూమి మీదకి ఎన్నో వచ్చినాయి. ప్రవక్త ఒక మెసేజ్ చెప్పాడు, మీకు గుర్తుందో చదవలేదు, మీరు చదవండి. అంత్య దినముల దేవుని స్వరం, దేవుని స్వరం అని ఒక ప్రసంగం చేశాడు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆ స్వరములకు సాక్షులం. రెండవ రాకడకు చూచున్న ఒక మాట ఏమన్నాడంటే ఆయన, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమే లోకమంతటా ప్రకటింపబడుతుంది. ఏమా? ఇప్పుడు దేవుడు భూమి మీద ఒకటి కలిగి ఉన్నాడు. అదేంటంటే సాక్షార్థమై సిద్ధపరిచిన ఒక స్వరాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. సాక్షార్థమై సిద్ధపరిచిన ఒక స్వరమును దేవుడు కలిగి ఉన్నాడు. ఏనా? ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే, అసలు నీ దగ్గరికి ఆ స్వరం ఎలా వచ్చింది? ఏమా? ఆయన నీ మీద ఆధారపడ్డాడు, నీ మీద ఆధారపడ్డాడు. నీ యొద్దకు ఆ స్వరం ఏ రీతిగా వచ్చింది? ఏమా? నేను ఇందాక ఒక మాట అన్నాను, మీరు క్యాచ్ చేసలేదు. దేవుడు అపస్వరానికి కర్త కాడు, అపస్వరానికి కర్త కాడు. ప్రతి దానికి పోటీ ఉంటుంది, మీకు తెలుసు. సంగీతానికి కూడా పోటీ ఉంటుంది, సంగీతానికి కూడా పోటీ ఉంటుంది, పాటలకు పోటీ ఉంటుంది, ఆటలకు పోటీ ఉన్నట్టు పాటలకు పోటీలు ఉంటాయి. ఆ పాటలు పాడేటప్పుడు ఆ జడ్జెస్ అక్కడ కూర్చుంటే ఎలా చేస్తారు? జడ్జి తీర్పు ఎలా చేస్తారు? ఆ స్వరం, ఆ స్థాయి, అవన్నీ చక్కగా చూసిన తర్వాత తీర్పు చేస్తారు. పెద్దగా పాడాడని ప్రైజ్ ఎవరు? ఏడుస్తూ పాడిందని ప్రైజ్ ఎవరు? అక్కడ సంగీతానికి సరిపోయిన చక్కని నాదం అక్కడ ప్రజెంట్ చేస్తే దాన్ని అంతా వందల మంది పాడితే అందులోంచి వాళ్ళు ఫిల్టర్ చేసి తీస్తారు. వాళ్ళు తీర్పు ఇచ్చారంటే మరి ఎవరు మాట్లాడకూడదు, అలా తీర్పు ఇచ్చేటట్టు ఉండాలి. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రోజున తీర్పు తీర్చి గడియది, తీర్పు తీర్చి గడియసారిది. కాబట్టి ఈరోజు అపస్వరానికి ఆయన సపోర్ట్ చేస్తే దేవుడు ఎట్ట అవుతాడు? ఆయన సరి అయిన స్వరానికి ఆయన సపోర్ట్ చేయాలి. సరి అయిన స్వరం అంటే ఇప్పుడు నీకు సరి అయిన స్వరాన్ని నువ్వు నేర్చుకుని ఉండాలి. సరి అయిన స్వరము నువ్వు పలకగలిగి ఉండాలి. రాజ్య సువార్త అంటే సరి అయిన స్వరం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మనం వెళ్దాం ముందుకి. కృప కలుగునుగాక. ఇప్పుడు సిద్ధపరిచిన దేవుని స్వరం ఇక్కడ ఉంది. ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. సిద్ధపరిచిన దేవుని స్వరం.
కృప కలుగును గాక. మరొక మాట మీకు అర్థమైంది, దేవుడే ఆ స్వరాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎవరు? దేవుడు ఆ స్వరాన్ని సిద్ధపరుస్తున్నాడు. కృప కలుగును గాక. హల్లెలూయా. పోయిన వారం మనం నేర్చుకున్న విధంగా ఇశ్రాయేలీయులు కానాను దేశానికి ఆ యొక్క అంచు దగ్గరకు వచ్చారు. కాదేశు బర్నియా దగ్గరకు వచ్చారు. అక్కడ ఫిల్టర్ జరిగిందని చెప్పాడు. దగ్గరకు వచ్చిన తర్వాత ఫిల్టర్ జరిగింది. సనుగులు గొనుగుళ్ళు స్టార్ట్ అయినాయి. అసలు సనుగుళ్ళు గొనుగుళ్ళు ఎక్కడి నుంచి పుట్టినాయి అంటే అపస్వరము పలికిన నాయకుల ద్వారా పుట్టినాయి. అపస్వరము పలికిన నాయకుల ద్వారా ఆ సనుగులు గొనుగులు పుట్టినాయి. దేవుడు ఆ అపస్వరం పలికిన నాయకులను దృష్టిలో పెట్టుకొని ఆయన ఏమన్నాడంటే, మీరు ఈ అపస్వరం పలికిన వాళ్ళందరినీ నా దగ్గరికి తీసుకురా అన్నాడు. వీళ్ళ ద్వారానే ఈ 20 లక్షల మంది గలిబిలు అయ్యారన్నాడు. అదే అని చెప్పింది. వీళ్ళ ద్వారానే ఈ సంఘమంతా గలిబిలో పెరిగే కారణం ఏంటంటే అపస్వరం పలికిన వారు. వాళ్ళని తీసుకురా అన్నాడు. యేసుప్రభువు వారు ఏం చేశాడు? అక్కడ ఆ అపస్వరం పలికిన మొత్తాన్ని చంపాడు. చంపిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఎవడ పడితే వాడు నా స్వరము పలకటానికి నేను అనుమతించలేదు, నేను ఏర్పాటు చేసుకున్నా లేవి వంశములో నుండి యాజకత్వానికి వచ్చిన వారు మాత్రమే నా స్వరం పలుకుతారు. అది మీరు వినాలి. ఆ స్వరం మిమ్మల్ని కారానికి తీసుకెళ్తుంది. ఏ స్వరం పడితే ఆ స్వరం మిమ్మల్ని కారానికి తీసుకెళ్ళదు అని అహరోనుని ఆ 11 మంది గోత్రకర్తల కర్రలను తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో శాసనం కలిగిన ఆ మనస్సు ఉండే ఆ స్థలంలో పెట్టినప్పుడు ఉదయం కాలం అది సిగురించి బాదం పూలు కాసి కాయలు కాసినప్పుడు ఆయన చెప్పిన మెసేజ్ ఏంటంటే, నేను లేవి గోత్రములో ఉన్నాను, ఆ యొక్క అహరోన్ని ఎన్నుకున్నా. ఇతని స్వరమనండి, ఇతని స్వరమనండి మీరు. అప్పుడు మీరు కానాను దేశానికి వెళ్తారు. ఏ స్వరం పడితే స్వరం గలిబిలి చెందొద్దు అని మెసేజ్ ఇచ్చాడు దేవుడు. సేమ్ పునస్కృష్ణ భూమి మీద ఉన్నప్పుడు ఆయన రూపాంతర కొండకి వెళ్ళిన తర్వాత అన్ని పరీక్షలు అయిన తర్వాత దేవుడు స్వరం పలుకుతుంది అక్కడ. ఇతను నా ప్రియకుమారుడు, ఇతను నేను ఆనందిస్తున్నాను, ఇతను అన్ని పరీక్షల్లో గెలిచాడు, అన్ని శోధనలో గెలిచాడు, ఈయన అన్ని పరీక్షల్లో ఆయన జయం పొందాడు, ఆయన నా వాక్యం పలకటానికి ఈయన అర్హుడు ఆయన. అప్పుడు ఆ కొండ మీద ఒక సాక్ష్యం ఏంటంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, ఆయన స్వరము వినండి అన్నాడా? రుజువు చేయబడిన తర్వాత ఆ స్వరము జీవమై ఆ 12 మంది అపోస్తలులకి జీవమై దొరికింది. ఈ రోజున ఒక రుజువు చేయబడిన స్వరాన్ని దేవుడు సాక్షార్థంగా పెట్టాడు. అది అని చెప్పింది. ఒక రుజువు చేయబడిన స్వరము సాక్షార్థమై మాట్లాడాలి. ఇప్పుడు ఒక సిద్ధపరచబడిన స్వరం ఇప్పుడు మాట్లాడాలి. ఒక సిద్ధపరచ బైబిల్ చెప్పింది మనల్ని గురించి, మీరు రాజులైన యాజక. పాస్టర్ గారు ఒక్కడైనా సంఘం కూడా? పాస్టర్ గారు ఒక్కడైనా రాజులైన యాజక సమూహం లేక సంఘం అంతా? చెప్పండి సార్. అంటే నువ్వు కూడా రాజులైన యాజక సమూహమేనా? అంటే అభిషేకం నీకు కూడా ఉందా? చెప్పలేను సార్. నీకు కూడా ప్రవక్త అభిషేకం ఉందా? ప్రైజ్లా. యాజకుడు అభిషేకం నీకుంది, రాజు అభిషేకం నీకుంది, ప్రవక్త అభిషేకం నీకు ఉంది. అబ్బా ప్రైజ్లా. పాస్టర్ గారికి ఒక్కడే కాదు, చెప్పలేను సార్ నన్ను. పాస్టర్ గారికి ఒక్కడికే కాదు, ఇక్కడ కూర్చుని మీ అందరికీ అభిషేకం ఉంది అన్నాడు. అది ఈ కాలపు మెసేజ్. అదే ప్రైజ్లా. ఇప్పుడు అక్కడ స్త్రీలను చెప్పలా, పురుషులను చెప్పలా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అభిషేకం ఉంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, సంఘానికి క్రమం ఉంది. ప్రైజ్లా.
సంఘానికి క్రమం ఉన్నది. అందుకని ఈ క్రమముగా అర్థం కాకపోతే అపస్వరాలు బయటకు వస్తాయి. సంఘానికి క్రమం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఈ కాలాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం. కృప కలుగును గాక. సార్ ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే ఏమయ్యా ఇట్లా చెప్పు, అట్టుండదు, అసలు అలా ఉండనే ఉండదు. కృప కలుగును గాక. నువ్వు యాజకుడివి, యాజక అభిషేకం నీకు ఉండాలి. నువ్వు రాజువి, రాజు అభిషేకం నీకు ఉండాలి. ఇక్కడేనారా? నువ్వు ప్రవక్తవి, ప్రవక్త అభిషేకం నీకు ఉండాలి. అవునా కాదా? ప్రైజ్లా. ఇప్పుడు ఒక యాజకుడు అవ్వాలంటే కృప కలుగును గాక అతను ఎలా సిద్ధపరుస్తారు? ఇప్పుడు వెళ్ళాలి మళ్ళీ యాజకుల దగ్గరికి. అమ్మో ఎన్నిటికి లింక్ ఉంది, ఆడ చదువుతాం భాస్కర్ అన్ని. కృప కలుగును గాక. ఇశ్రాయేలు సంఘంలో విశ్వాసిగా ఉండాలంటే విజయ్, ఇశ్రాయేలు సంఘంలో విశ్వాసిగా ఉండాలంటే ఒక జాము సేపు వాక్యం వినాలి, ఒక జాము సేపు ప్రార్థన చేయాలి, పాపాలు ఒప్పుకొని. అంటే జాము అంటే 2 జాములు అంటే 7 గంటలు ప్రార్థన చేయాలి, పాపాలు ఒప్పుకొని ఒక 3.5 గంటలు, వాక్యం వినేదానికి ఒక 3.5 గంటలు. ఆ 7 గంటలు ఇంకా ఎక్కువే. అవన్నీ ఓపికతో ఉండి, అంటే ఉదయం వచ్చి సాయంకాలం దాకా చర్చి నుంచి బయటకు వెళ్తారంటే కుదరదు. అంతేనా? మనతో కూసేపు మనం చూస్తూ ఉంటాం, వాచికెళ్ళి చూస్తూ ఉంటాం, పాస్టర్ గారు చూడలేదు అనుకుంటా, వాచికెళ్ళి ప్రైజ్లా వెళ్ళిపోతా ఉంది, పాస్టర్ గారికి వాచి కనపట్లేదు అనుకుంటా అని మనకి టెన్షన్ ఉంది. అక్కడ అలా టెన్షన్ పడితే అయిపోయింది వ్యవహారం. ప్రైజ్లా. కృప కలుగును గాక. కాదు పాస్టర్ గారు మీకు తెలియట్లే మా బాధ, లోపల బాధ ఏదైనా కానీ ఇక్కడ అవన్నీ బయట చూసుకుని రావటమే. లోపలికి ఒకసారి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళడానికి ఛాన్సే. అది ఇశ్రాయేలు సంఘం. అవునా కదా? ఒక విశ్వాసిగా ఉండటానికి చర్చిలో అతను ఖచ్చితంగా కొన్ని గంటలు ప్రార్థన చేయాలి, కొన్ని గంటలు వాక్యం వినాలి. అప్పుడే అతనికి వాక్య అభిషేకము, విశ్వాసిగా ఉండే అర్హత దొరికింది. కృప కలుగును గాక. ఇప్పుడు నువ్వు యాజకుడు, విశ్వాసి కాదు. యాజక అభిషేకం నీ మీదకి రావాలి. రెండవది నీకు ఒక రాజు అభిషేకం రావాలి. ఎక్కడ ఉన్నావా? రాజు కూడా అభిషేకం ఉందా? సార్ ఉందా రాజు కూడా అభిషేకం? చెప్పలేను సార్ మీరు. రాజు కూడా అభిషేకం ఉన్నది, ప్రవక్తకు అభిషేకం ఉన్నది, రాజుకు అభిషేకం ఉన్నది. దేవుని స్తోత్రం. ఆ తర్వాత యాజకుడు కూడా అభిషేకం ఉంది. కృప కలుగును గాక. మాకందరికీ తెలుసు ప్రవక్త పుట్టక ముందు అభిషేకించబడి పుడతాడు. అతను పలుకుబడిన మాటతో వస్తాడు. అంటే ఇప్పుడు మనకు పలుకుబడిన మాట ఉందని అర్థమేగా? ఆమేన్. ఎందుకు ఈ పలుకుబడిన మాట లోపల పెట్టాడంటే ఫైనల్ వాయిస్ పలుకుబడిన మాట, ఫైనల్ వాయిస్ పలుకుబడిన మాట. నేను అక్కడికి రాబోతున్నా. కృప కలుగును గాక. ఇప్పుడు యాజకుడిగా ఉండాలనుకో. ఆమేన్. యాజకుడిగా ఒక వ్యక్తి ఉండాలంటే అయ్యా చదువుదాం. అంత ఈజీ కాదు యాజకుడిగా ఉండటం అంటే. ప్రైజ్లో లేవికాండం. మీరు యాజకుడిగా ఉండాలనుకో, యాజక అభిషేకం ఉండాలి. 8వ అధ్యాయం లేవికాండం 8వ అధ్యాయం. ప్రైజ్లో ఈ అధ్యాయానికి మీరు చదివితే యాజకుడు ఎలా ఎన్నిక చేయబడతాడు, యాజకుడి యొక్క బలి అర్పణ, యాజకుని యొక్క వస్త్రధారణ అని ఉంటాయి ఇక్కడ. ఓకేనా? యాజకుడిని ఎన్నుకున్న తర్వాత యాజకుడు మందిరంలో పనిచేసిన తర్వాత ఒకరోజు అతను యాజకుడిగా ఉంచినప్పుడు యాజక వస్త్రాన్ని రెడీ చేస్తారు. యాజకుడికి పాప పరిహార బలి ఉంటుంది, యాజకునికి క్రమం ఉంటుంది. ఆ క్రమం అంతా జరగాలి. అతడు మందిరంలోనికి ఎంటర్ అయ్యే ముందుగా ఈ క్రమం అంతా జరగాలి. వాస్తవమేనా? ఏమాన్. కృప కలుగును గాక. నేను 30వ వచనం చదువుతున్నాను. జస్ట్ మీకు యాజకుని కొన్ని విషయాలు అనమాట, అన్ని కాదు, ఇంటికి అందరు చదవచ్చు. మరి మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠం మీద రక్తములో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అతని మీద పోయాలి, అతని వస్త్రం మీద కూడా పోయాలి. ఏంటది? బలిపీఠం నుంచి తీసిన
రక్తం. ప్రజలా అహరోను దాన్ని ప్రోక్షించి అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించను. దేంతో? రక్తంతో. ప్రజలా 33 చదువుతున్నా నేను. మీ ప్రతిష్ఠ దినములు తీరు వరకు 7 దినములు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున వద్ద నుండి బయలు వెళ్ళకూడదు. ఇది యాజకులకి. 7 దినములు మోషే మీ విషయంలో ఆ ప్రతిష్ఠతను చేయుచుండును. అంటే ఇప్పుడు వారు శుద్ధ అవడానికి ఎన్ని దినాలు నియమించాడు? 7 దినాలు. 7 దినాలు ఎక్కడ ఉండాలి? ఆ యొక్క ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద ఉండాలి. ప్రజలా మోషే మీ విషయంలో ఆ ప్రతిష్ఠతను చేయుచుండును. ఇదంతా మోషే గారు చేస్తారు. ప్రజలా ఈ 7 దినాలు మీరు ఆ ద్వారం దగ్గరనే ఉండాలి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అవన్నీ చేయాలి. కృప కలుగును గాక. ఇక్కడ ఉన్నారా? మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకి అతడు నేడు చేసినట్లు చేయవలను. ప్రజలా యెహోవా ఆజ్ఞాపించను. నేడు చేసినట్లు చేయవలను యెహోవా ఆజ్ఞాపించను. మీరు సావుకున్నట్లు మీరు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద 7 దినముల వరకు రేయం బగులుండి యెహోవా విధించిన విధిని ఆచరించవలను. నాకు అట్టి ఆజ్ఞ కలిగను. ఎన్ని దినాలు ఉండాలి? ఇక్కడ 7 దినాలు ఉండాలి. పగలు ఉండాలి, రాత్రి ఉండాలి. ఎందుకు ఉండాలి? మీరు సావుకొని ఉండేదానికి. మీకు చెప్పవలసిన చాలా ఉన్నవి. ఆ క్రమములు అన్నీ 7 దినాలు ప్రత్యక్ష గుడారం దగ్గర ఉండి ద్వారం దగ్గర ఉండి చేయాలి. ఒక్క దినం లేకపోయినా చేస్తావు, ఒక్క దినం లేకపోయినా చేస్తావు. నువ్వు చావుకుని ఉండేదానికి 7 దినాలు నీకు ఏమేమి చెయ్యాలో, నీకు పాప పరిహారార్థ బలి చేయాలి, ఎలా చేయాలో చేస్తారు. నీకు వస్త్రధారణ చేయాలి, ఆ వస్త్రాలు ఎలా తయారు చేయబడుతాయో అవన్నీ చెప్తారు. ఆ వస్త్రాలను కట్టుకోవాలి. నువ్వు ఆ మందిరంలోకి వచ్చేటప్పుడు స్నానం చేయించాలి, స్నానం చేపిస్తాడు. నీకు రక్తం పూయాలి, నీకు నూనె పోయాలి నీ మీద. ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చేయటానికి 7 దినాలు పట్టింది. 7 దినాలు ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర ద్వారం దగ్గర నువ్వు ఉన్నప్పుడు ఆ మోషే గారు దేవుడు నియమించిన విధిని పూర్తిగా నీకు చెప్పిన తర్వాత యాజక అర్హత నీకు వచ్చింది. ఒక్క దినం అక్కడ లేకపోయిన యాజకుడు కాదు, చేస్తావన్నాడు. యాజకుడు అని కానీ నేను ట్రైనింగ్ చేశానన్నా. 6 రోజులు ట్రైనింగ్ నాకు కూడా ఇచ్చాడు, 4 రోజులు ట్రైనింగ్ నాకు కూడా ఇచ్చాడు. సర్టిఫికేట్ కూడా ఉందన్నా. ఈ రోజున చాలామంది ఎంటర్ మెసేజ్లో వాడు కొంచెం ఉద్రేకం రాగానే ఏం రాగానే ఉద్రేకం రాగానే ఇక చెప్పాలి 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 అనగానే బయటికి పోయి చెప్పడు. చర్చిలో ఉన్నారు చెబుతూ ఉంటాడు. కృప కలుగును గాక. వాడు బయటికి పోయి చెప్పడు, నశించిపోయి అప్పపోయి స్వార్థ చెప్పడు. వాడు బయటకు చర్చిలోకి వచ్చినప్పుడు చెబుతూ ఉంటాడు. బ్రదరు పాస్టర్ గారి కంటే నువ్వే బాగా చదువుతున్నావుగా అని అట్లా సైడ్ చేస్తాడు. ఆ మార్క్ గారి దగ్గర నుంచి ఒకటి సైడ్ అయ్యాడు 10 సంవత్సరాల క్రితం కదా. నువ్వు తెలుసా? ఇంచు కూడా రాజీపడినాను, ఇంచు కూడా రాజీపడినాను. వాడు సేవకుడు అంటానికి ఇంచుకొని నేను రాజీపడినాను. ఇంచు కూడా రాజీపడిన చెప్పిన సేవకుడు అని. డోంట్ కేర్. ఎందుకన్నా తెలిసిన వాడు వెళ్ళిన క్రమం వాక్యమే కాదు. వాడు రెవరెండ్ అవ్వచ్చు, వాడు పెద్ద స్పీకర్ కావచ్చు. నేను నమ్మిన దేవుడు వాడికి వాక్యాన్ని ఇస్తే ఆయన దేవుడే కాదు. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఇది నీకు కొంచెం ఇబ్బందిగా ఉందేమో, నాకైతే అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను వాక్యం నుంచి చూసి మాట్లాడుతున్నా. ఎన్నడూ దేవుడు అలా అనుమతించలేదన్నాడు. నువ్వు సావకుండా ఉన్నట్లు 7 దినాలు ద్వారం దగ్గర కాచుకొని ఉండాలి. నీకేం చేయాలో మొత్తం నేర్పుతాం. అయిన తర్వాత నువ్వు యాజకుడు అవుతావు.
షార్ట్ కట్ ఇవ్వని కట్ చేశాడు దేవుడాడ. చేశాడా? మరి ఈ రోజున యాజకుడు అవ్వాలంటే, ఈ రోజున యాజకుడు అవ్వాలంటే నువ్వు యాజకుడు అంటే ప్రవక్త అంటే నువ్వు యాజకుడు అయితే పుట్టక ముందే యాజకుడివి. పుట్టిన తర్వాత ఒక ఏర్పాటు చేయబడిన సేవకుడి దగ్గర లైవ్కి వచ్చి నేర్చుకుంటావట. ప్రత్యక్షత నేర్చుకోవాలి, డబ్బులు కాదు. రోజులా నేను సావుకునైతే డబ్బులు వస్తాయి, నేను సావుకునైతే తక్కువ చేసుకోవచ్చు, షూట్లు వేసుకోవచ్చు, బూట్లు వేసుకోవచ్చు, నేను సావుకునైతే అందరు నన్ను సావుకులు సావుకురాలు పిలుస్తారు. ఎక్కడ నాన్ సెన్స్ ఇదంతా. ఇప్పుడున్న అభిషేకం అంత అదే, ఎంటర్నెట్ సేవలకు వచ్చిన అభిషేకం ఇదే. అందుకే కాజేసి బర్రె దగ్గర గొనుగులు సరుగులు పుట్టినవే. మరి యేసు ప్రభువు అక్కడ రుజువు చేస్తే ఇక్కడ రుజువు చేయరా? అక్కడ రుజువు చేశారుగా ఆయన, నేను ఏర్పాటు చేసుకున్నా రుజువు చేశారుగా. మరి ఇక్కడ రుజువు చేయరు ఆయన, రుజువు చేసి తీరాల్సిందే. అపస్వరం పోవటానికి లేదు, ఒరిజినల్ వాయిస్ రావాలి. సకల జనులకు సాక్షాత్మే వినబడాల్సింది అపస్వరం కాదు, ఒరిజినల్ వాయిస్. దేవుడు రాజు పోలా, ఏర్పాటు చేయమని సాగుకు రాజు పడడం. నువ్వు బ్రతకాలంటే ఒరిజినల్ వాయిస్ వినపడాలి, నువ్వు జీవించాలంటే ఒరిజినల్ వాయిస్ వినపడాలి, నీ స్వభావం మారాలంటే ఒరిజినల్ వాయిస్ వినపడాలి, నువ్వు నిరంతరం ఆయన కొరకు సాక్షిగా ఉండాలంటే ఒరిజినల్ వాయిస్ వినపడాలి. అపస్వరం నీకు వినపడకూడదు. అది దేవుడు పెట్టిన క్రమం. ఆలస్యమైన ఒరిజినల్ నీకు వినపడాలి, ఒక వ్యక్తికైన ఒరిజినల్ వినపడాలి. అపస్వరం వినపడటానికి లేదు. ఇప్పుడు చెప్పు, 7 దినాలు మీకు సంగతి తెలిసిన, ఈరోజున మనం 7వ దినంలో ఉన్నాం, అంటే 7వ సాయంకాలంలో ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా ఒక ఉన్నతమైన ప్రత్యక్ష దొరికింది. ఈ రోజున మనకి యోహాను గారు పద్మస్తూపంలోకి వెళ్ళి 22 అధ్యాయాలు ప్రకటన గ్రంథంలో 2వ రాకడాన్ని చూసిన తర్వాత ఇది మన కాల ప్రవక్త అన్నాడు, యోహాను ఏడో కాలు వధువన్నాడు, యోహాను ఏడో కాలు ప్రవక్త అన్నాడు. ఆ ప్రవక్త అభిషేకమే ఈ కాలపు వధువుకుందన్నాడు. దాని అర్థం ఏంటంటే ప్రతి లేఖనమును ఈ కాలపు వధువు చూసింది, ప్రతి లేఖనముని ఈ కాలపు వధువు అర్థం చేసుకున్నది, ప్రతి లేఖనము గురించి ఈ కాలపు వధువు మాట్లాడింది. అది నీ అభిషేకం. అంటే యాజక ఒక ప్రవక్త అభిషేకంగా మీకుంది. రోజులా 3 రాజు అభిషేకం. ఒక రాజుకి అభిషేకం ఎందుకు ఉంటుంది తెలిసిన? ప్రజలను పరిపాలన చేయడానికి అభిషేకం కావాలి. ఎవరిని? ప్రజలను పరిపాలన చేయడానికి అభిషేకం కావాలి. రాజు అభిషేకం కూడా ఉంది. దేవుని స్తోత్రం, కృప కలుగును గాక. ఏ అభిషేకం? రాజుగారు రాజులైన యాజక సమూహం అన్నారు కదా, పరిశుద్ధ జనం అన్నారు కదా, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలే ఉన్నారన్నాడు కదా. ప్రజలా అట్లయితే ఈ చివరి కాలంలో నువ్వు ఒక రాజు అభిషేకం కలిగి ఉన్నావు. రాజు అంటే దాని అర్థం ఏంటంటే మన ప్రవక్త ఏం చెప్పాడంటే, ఒక రాజకుమారుడు టీవీతోనే బతుకుతాడంట. వాడు బానిసగా ఉన్నా కానీ వాడి టీవీ మారదట. నేను ఉందాతను రాజకుమారుడు, నేను రాజకుమార్తె, నేను రాజు పడదుకా ప్రజలా చిన్న చిన్న చీపు విషయాలకి రాజుపడ్డు. కృప కలుగునుగా. వాళ్ళ వస్త్రధారణ వందాతనంగా ఉంటుంది. వాళ్ళు చెప్పులు వేసుకున్నా కూడా మంచి చెప్పులు వేసుకుంటారు. ఏదో స్లిప్పర్ తన ఒకటి అట్టుండదు వ్యవహారం. చెప్పులు కూడా చక్కగా ఉంటాయి, వాళ్ళ వస్త్రధారణ చక్కగా ఉండదు. ప్రజలో వాళ్ళు సాసేవాళ్ళుగా ఇయ్యండి అయ్యా అని ఉండదాళ్ళు ఇచ్చే స్థితిలో ఉంటారు. ఉన్న దాంట్లో ఇవ్వాలని అభిషేకం కలిగి ఉంటారు. ప్రైజ్లా వాళ్ళు రాజులు, రాజు అభిషేకం ఉంది వాళ్ళకి. కృప కలుగును గాక. ఇప్పుడు నువ్వు రాజువు, యాజకుడువు ప్లస్ ప్రవక్తవు.
ఈ అభిషేకాలు నీకు ఉండే అన్నాడు దేవుడు. సార్ ఏడే ఉన్నారా? కృప కలుగునుగాక. ఇప్పుడు దేవాది దేవుడు ఈ చివరి దినాల్లో రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థంగా లోకమంతటా ప్రకటింపబడాలి. ఇది రెండవ రాకడికి సూచన అన్నాడు. ఏమయ్యా, నా ప్రశ్న ఏంటంటే, ఈ రాజ్య సువార్త చెప్పేవాళ్ళు ఎక్కడున్నారు? మరొకసారి ఏం కోడిసరం ఎక్కడైనా రాజ్య సువార్త చెప్పేవాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు సాక్షులట. వీళ్ళే రెండవ రాకన్ని భూమి మీదకి తెచ్చేది. నేనేమంటున్నానంటే, ఈ సువార్త ప్రకటించే వాళ్ళు ఎక్కడున్నారు? మీకు కనపడ్డారా? ప్రైజ్లా. వీళ్ళు సువార్త ప్రకటిస్తేనే రెండవ రాకడ ముగించబడింది. వాళ్ళు ప్రకటించకుండా రెండవ రాకడ ముగించబడదు. అదే అని చెప్పిందానా? రెండవ రాకడకు సూచన ఏంటంటే, నా రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా వినబడాలి. వినబడాలి. ఆ వినిపించేది ఎవరు? ఆ స్వరమే రెండవ రాకడ ముగిస్తుంది. ఎవరంటే వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఆ స్వరం పలికే వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఇప్పుడు మనకు కావాలి. ఇప్పుడు లోకానికి కావాలి, సృష్టికి కావాలి, జంతువులకు కావాలి. నోవాకు స్వరము జంతువులకు అవసరమైంది, నోవాకు స్వరం పక్షులకు అవసరమైంది, నోవాకు స్వరం ఆకాశానికి అవసరమైంది, నోవాకు స్వరం భూమికి అవసరమైంది, నోవాకు స్వరం ప్రతి వ్యక్తికి అవసరమైంది. అట్లయితే ఈ చివరి దినాల్లో స్వరం మరి అవసరమా కాదా? ఈ చివరి దినాల స్వరం అవసరమా కాదా? చెప్పు ఇప్పుడు, ఎందుకు దేవుడు నీ స్వరాన్ని అంతగా హెచ్చించాడు, కోరుకున్నాడు? తెలుసునా? అలా లేదా? సార్ ఇక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక. కొంచెం ముందుకు వెళ్దామా? ఇప్పుడు ఒక రాజుగా నీకు యాజకుడికి ఉండాలంటే నిన్ను ఎలా సిద్ధపరుస్తారో చదివాం. దేవుడు నిన్ను దీవించునుగాక. అయ్యా, యాజకుడికి వినాలి. ఒక మాట నేను చెప్పి నేను ముందుకు వస్తున్నాను. యాజకుడికి అన్ని క్రమములు ముగించిన తర్వాత ఫైనల్గా అతనికి ఏం చేస్తారంటే, వస్త్రాన్ని ఎప్పుడూ తొడుగుతారు. ఏం దొరుకుతారు? ఎప్పుడూ దొరుకుతారు. ఫైనల్గా ఆ ఎప్పుడూ తొడిగిన తర్వాత అతనికి, అంటే ఆ యాజక క్రమములో చేయవలసిన ప్రతి క్రమము ముగించబడిన తర్వాత ఆ వస్త్రం తొడిగి, ఆ వస్త్రానికి మరి తైలాభిషేకం ఉన్నది, అతనికి రక్తాభిషేకం కూడా ఉంది అక్కడ. అది కూడా చదివాం మనం. ఇది చేసిన తర్వాత అతడట ఇంపైన సువాసన కలిగి ఉంటాడట. ప్రజలా ఎక్కడే ఉన్నారా? ఏం స్వరం కలిగి ఉంటారు? వస్త్రానికి ఇంపైన సువాసన ఉందట. ఏమాన్, నాకు ఇప్పుడు ఎన్ని చదవటం లేదు, మీరు తర్వాత చదవండి. ఇప్పుడు ఆ వస్త్రం యొక్క వాసన బాగుందన్నాడు. ఏమాన్ సార్ ఏడే ఉన్నారా? ఏమాన్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఇంపైన సువాసన కలిగిన ప్రతిష్ఠితమైన ఆ యొక్క అర్పణలు అవన్నీ చేస్తాడు యాజకుడు. ఇంపైన సువాసన కలిగిన ప్రతిష్ఠ అర్పణలన్నీ చేసిన తర్వాతనే అతను యాజకుడిగా మందిరంలో పంపుతారు. అందుకని ఆ యాజక క్రమం 7 రోజులు ఉందన్నాడు ఆయన. చక్కగా ఎన్ని జరగాల్సింది అన్నాడు, జరగాలి. లేదు 7 సంఘకాలాల్లో ఒక మాటలో చెప్పాలంటే ఎత్తబడి వధువు రెడీ చేశాడు. ఎన్ని సంఘకాలాల్లో? 7 సంఘకాలాల్లో రెడీ చేశాడు చక్కగా. ఈ రోజున మనము అన్ని విషయాల్లో, ఒకటి కాదు అన్ని విషయాలలో ఆయన సిద్ధం చేసుకుంటూ వచ్చాడు. సార్ ఏడా ఉన్నారా? అంటే నీకు దేవుడిచ్చిన అలంకరణ ఒకటి కాదు. నేను కొంచెం ధ్యానం చేస్తే అసలు ఏమేమి ఇచ్చావు అంటే దేవుని స్తోత్రం. ఎక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక.
ఒక మాట చదివిటి వద్దాం, ఓకేనా? నేను ఇంకొక వాక్యం చదువుతాను, మీకు ఒక మాట చదివి వస్తాను, మళ్ళీ మనం అక్కడికి వెళ్తాం. చదువుదాం. పరమగీతం 4వ అధ్యాయం రోజులో 11వ వచనం. పరమగీతం 4:11. ప్రాణేశ్వరి తీయాలి. ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయలొలుకుచున్నట్టున్నవి. ఓకే, నీ పెదవులు తేనీయలొలుకుచున్నట్టున్నవి, నీ జిహ్వ క్రింద మధుర క్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. చదువు. చాలు 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 చాలు. నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉంది. లెబానోను అనేది ఒక అరణ్య ప్రాంతం. ఈ లెబానోను ప్రాంతంలో రోజులో సొలొమోను ఒక నగర కట్టాడా రోజులో? ఆ లెబానోనులో ఉన్న శ్రేష్టమైన విలువైంది ఏంటంటే, ఆ అరణ్యంలో చక్కని పూలు, చక్కని వాసన కలిగిన ఆ యొక్క పుష్పాలు ఉండేది ప్రాంతం అది. నువ్వు కానీ లెబానోన్ ప్రాంతానికి వెళ్తే ఇంపైన సువాసన, ఆ ప్రాంతానికి వెళ్తే ఇంపైన సువాసన ఆ ప్రాంతం అంతా. అందుకని ఇప్పుడు దేవుడు దేంతో పోస్తున్నట్టు నీ వస్త్రాన్ని, నువ్వు కట్టుకున్న వస్త్రం ఏదైతే ఉందో ప్రజలా, అది లెబానోను సువాసన వల్ల ఉందన్నాడు. గమనించాలి సార్. అంటే ఈమె కట్టుకున్న ఆ వస్త్రము ఆషామాష వస్త్రం కాదు, ఇంపైన సువాసన కలిగిన వస్త్రం. అంతేనా? దీన్ని కొంచెం లోపలికి ఎలా, నేను సందర్భం వచ్చాను కాబట్టి నేను కొంచెం మాట్లాడాను. కృప కలిగిన గాక. ఇంపైన సువాసన కలిగిన వస్త్రం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన కీర్తన గ్రంథంకి వద్దాం, ఒక మాట చదువుదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 29వ కీర్తన 1 నుంచి 2 వచనాలు చదువుతున్నాం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్ములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్టములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి. సార్, ఇప్పుడు నీకు వస్త్రమే కాదు, నీకు ఆభరణాలు కూడా ఉండి అన్నాడు. ఉండియా? ఇప్పుడు వస్త్రమే కాదు నీకుంది. ఇప్పుడు ఆయన దగ్గరికి రావాలంటే ఏంటో, ఎలా రావాలి? ఆభరణాలతో కూడా రావాలి. ఓకేనా? ఒక వాక్యం చూద్దాం. యోబు గ్రంథము, దేవునికి స్తోత్రం, జస్ట్ చదివి వద్దాం, నేను వివరిస్తాను మీకు. 40వ అధ్యాయం, యోబు గ్రంథం 40వ అధ్యాయం, ప్రైజ్ లార్డ్. 10వ వచనం. ఆడంబర మహత్యములతో నిన్ను నీవు అలంకరించుకును. ఆడంబర మహత్యములతో. ఏంటి ఈ ఆడంబర మహత్యాలు? నిన్ను నీవు అలంకరించుకును, గౌరవ ప్రభావములను ధరించుకును. గౌరవ ప్రభావములను ధరించుకో. సార్, మరొకసారి, గౌరవం ఉండాలి, ప్రభావం ఉండాలి, ధరించుకో. ప్రైజ్ లార్డ్. గౌరవ ప్రభావములను ధరించుకో. అసలు గౌరవాన్ని ఎప్పుడు పోగొట్టుకోవద్దు, ప్రభావాన్ని ఎప్పుడు పోగొట్టుకోవద్దు. నీ శరీరం నుంచి ప్రభావం బయటికి వెళ్ళాలి, గౌరవం నువ్వు ఎప్పుడు కాపాడాలి, అవి ధరించుకొని ఉండాలి. గౌరవాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. గౌరవం అనే మాటకు అర్థమైంది తెలిసిన, నీ స్థానంలో నువ్వు ఒదిగి ఉండటం గౌరవం, నీ స్థానంలో నువ్వు న్యాయం చేయటం గౌరవం. నువ్వెవరవో నీకు ఉన్న స్థితిలోనే నువ్వు చక్కని పని కలిగి ఉండటం గౌరవం. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక సంగతి తెలిసిన, మన ప్రభుత్వం అవార్డులు ఇస్తూ ఉంటుంది. అవార్డులు ఇచ్చిందా? రాష్ట్రపతి గారికి ఒక్కడికే అవార్డు ఇవ్వదు, ప్రధానమంత్రికి ఒక్కడికే ఇవ్వరు అవార్డులు. దేశంలో ప్రతి పనివాడికి అవార్డు ఇస్తారు. గమనించారు మీరు? ప్రతి పనివాడికి అవార్డు ఇస్తారు. ఆ పాటగాడు ఒక తెలంగాణలో ఒక ఆయనకి ఇచ్చారు, గద్దరు కాకుండా ఒక ఆయనకి ఇచ్చాడు. ఒక అతను ఉన్నాడు, అతను ఏదో వాయించేవాడు. అతను
అతనికి ఒక అవార్డు ఇచ్చాడు, నేషనల్ లెవెల్ అవార్డు ఇస్తే ఆయన పరిస్థితి ఏం చేసిన, ఒకరోజు ఆయన వచ్చి సిమెంట్ పని చేస్తున్నాడు. సిమెంట్ పని చేసి బొచ్చులు మాలు కలుపుతున్నాడు. మాలు కలిపి బొచ్చు కాస్తుంటే అటు నుంచి ఒకటి పోయి ఇంటర్వ్యూ చేసాడు, అటు పోతున్నాడు, ఈ నుంచి ఎక్కడ ఉన్నాడేమో అని వాడు ఫోటో తీశాడు. రాష్ట్రపతి మీదకి అవార్డు తీసుకున్నాడు ఆయన. మరి భోజనం లేక సిమెంట్ పనికి వెళ్ళాడు. అరే ఇంత అవార్డు తీసుకునే ఆయనకి ఇదే పని ముఖ్యం కాదు, అక్కడ అది కాదు అసలు ముఖ్యం. ఇతను అవార్డు గ్రహీత. అతడు కలిగి ఉన్న ఆ యొక్క ఆ వాయిద్యం ఏదో ఉంది ఆయన దగ్గర, దానిని చక్కగా ప్లే చేయగలిగిన వాడు కాబట్టి అతనికి అవార్డు ఇచ్చారు. దానికి న్యాయం చేశాడు ముసలాయన. ఆయన నేనేం చెప్పబోతున్నానంటే ప్రతి పనికి అవార్డు ఉన్నది. ఆ పనిలో నమ్మకంగా ఉన్న వారికి అవార్డు ఉంది. అది గౌరవం. వాళ్ళు ఏమంటారంటే గౌరవ పురస్కారం అంటారు. అవార్డు ఇచ్చేటప్పుడు ఏమంటారు? గౌరవ పురస్కారాలు ఇవి. అంటే గౌరవించి వాడి విద్యను కావచ్చు, వాడి వృత్తిని కావచ్చు, లేకపోతే వాడి పనిని కావచ్చు, మేము గౌరవించి చక్కగా న్యాయం చేస్తాడని గౌరవ పురస్కారం ఇస్తున్నాం. ప్రభువారు ఏమన్నా తెలిసిన, నీ గౌరవాలను పోగొట్టుకోవద్దు. అంటే నీకు కూడా ఉందా పురస్కారం? ఉందా? నీ గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. రోజులా గమనించండి, తప్పుడు పునాదులు వేసుకున్న తర్వాత నువ్వు ఆ తర్వాత బాధపడుతున్న తప్పు ఏముండదు. పునాదులు కరెక్ట్గా వేసుకోవాలి. తప్పుడు పునాదులు వేసుకున్నావు అనుకో, అంత దూరం వచ్చిన తర్వాత నువ్వేం మార్చుకోలేవు. అభిరామ దాతాను మార్చుకోలే, కోరాహం మార్చుకోలే. వాడు లోపలికి సావడం తప్ప ఇంకేం లేదు. తప్పుడు పునాదులు వేసుకోకూడదు. ఎవరికి మనం హానికరంగా ఉండకూడదు. సంఘములో హానికరంగా ఉండొద్దు. ప్రజలా మరొకసారి చెప్పండి, ఈ సంఘానికి నాయకుడు పరిశుద్ధాత్ముడు. ఈ సంఘానికి పాస్టర్ అబ్రహాం గారి నాయకుడు కాదు. ఈ సంఘానికి నాయకుడు పరిశుద్ధాత్ముడు. నీ ఆలోచన రికార్డ్ అయినవి, నీ తలంపులు రికార్డ్ అవుతున్నవి, నీ క్రియలు రికార్డ్ అవుతున్నవి, నువ్వు చేసే ప్రతి పని రికార్డ్ అవుతుంది. నువ్వు చెప్పినా చెప్పకపోయినా రికార్డ్ అవుతుంది. నువ్వు దాచడానికి వీలే లేదు. ఇంకో పోస్ట్ కూడా పెట్టాం. ఒక వ్యక్తి గురించి వ్యతిరేకమైన ఆలోచన కానీ నీకు ఉన్నడితే నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈరోజు నేను గ్రూపులు పెట్టావు ఫోటో. ఏంటది? నువ్వు నరకానికి దగ్గరకు ఉన్నావు. ప్రాఫిట్ కోడిది. ప్రజలా నీ హృదయంలో ఒక తలంపు ఒక వ్యక్తికి విరోధముగా ఉన్నట్లయితే అది పాపులైనా లేక పరిశుద్ధులైనా నువ్వు నరకాగ్ని యొక్క ప్రమాదంలో ఉన్నావు. అయ్యా, ఏ వ్యక్తి గురించి వ్యతిరేకంగా నీ హృదయంలో ఒక తలంపు కూడా ఉండకూడదట. సరి చేసుకో. నీ హృదయంలో ఒక వ్యక్తి గురించి వ్యతిరేకమైన తలంపు ఉంటే, పాపి గురించి అయినా పరిశుద్ధుల గురించి అయినా, నువ్వు నరకాగ్ని యొక్క ప్రమాదంలో ఉన్నావు. విశ్వాసం గారు మోషన్ మెసేజ్ నుంచి ప్రాఫిట్ కోడిది. నువ్వు నరకాగ్ని యొక్క ప్రమాదంలో ఉన్నావు. అందుకే నీ స్వరం పనిచేయటలా. నీ స్వరం పనిచేయాలి సహోదరుడా. ఎక్కడున్నారా? మన స్వరము పని చెయ్యాలి. ఓకే, మనం చదువుస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ 40వ అధ్యాయంలో ఆడంబర మహాత్ములతో నిన్ను అలంకరించుకున్నాము, గౌరవ ప్రభావంలో ధరించుకున్నాము. ఇక్కడ ఉన్నారా? మనకు కొలస రాసిన పత్రికలు కూడా ఒక మాట ఉంది, చదువుదామా? చదువుదాం. కొలస రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయం రోజులో 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు. అద్భుతమైన మాట. మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఇది మీ వస్త్రం. మరొకసారి,
జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఎత్తబడే ముందుగా ఈ వస్త్రం మీకు ఉండాలి. ఎత్తబడే ముందుగా ఈ వస్త్రం మీకు ఉండాలి. పాస్టర్ గారు వాడు కీడు చేస్తున్నాడు పాస్టర్ గారు, అందుకని నేను కూడా కౌంటర్ వేస్తున్నాను. అది జాలిగల మనసు ఆరైంది నీకు? వాడు నన్ను అట్టన్నాడు కాబట్టి రేపు వాడు కూడా చూసి దొరుకుతాడుగా. దొరికినప్పుడు అప్పుడు మేము కూడా కత్తులు బిగుతాం. రాని పాస్టర్ గారు సమయం వచ్చిద్దులు అప్పుడు చూస్తాం. ఏమంటారు దాన్ని? ప్రతీకారం కృప కలుగును గాక. ఏమైందిరా? రోజులో ప్రతీకారం అనేది మన పని కాదు. క్రైస్తవ జీవితానికి ప్రతీకారాలు లేవు. చంపినోడిని చంపు, అది కృప కాదు. కొట్టినోడిని కొట్టు, కృప కాదు. అన్యాయం చేసినోడికి అన్యాయం చెయ్యి, కృప కాదు. అది ధర్మశాస్త్రం. ఇప్పుడు మన కృపలో ఉన్నాం. మేలు చేసిన వాడికి కీడు చెయ్యి, కృప కాదు. తెలుసునా? కానీ బైబిల్ ఏం చెప్పిందంటే, ఎవరైనా నీకు కీడు చేస్తే వాడికి నువ్వు మేలు చేయి. పాస్టర్ గారు వాడు పొద్దుగూకులు నాకు కీడే చేస్తున్నాడు పాస్టర్ గారు, అయినా నువ్వు మేలే చేయి. ప్రైజ్లా? అయినా మేలే చేయి. ఇంకా చావలేదు కదా, బతికే ఉన్నావుగా, మేలే చెయ్యి. చచ్చిపోతే ఏం చేయలేవు అనుకో, బతికే ఉన్నావుగా, మేలే చెయ్యి. కాదు పాస్టర్ గారు నేను కీడ చేయాలి, వాడికి నాకు పొద్దుగూకులు కీడే చేస్తున్నాడు, మేలే చేయి. రోజులా జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకో. ప్రైజ్లా. యాజకుడికి వస్త్రం ఉండాలి. ఉందా? ఓ యాజకుడు నీకు వస్త్రం ఉందా? నీ వస్త్రంలో ఏమో ఉండదట? నీ వస్త్రంలో జాలిగల మనసు ఉంది, నీ వస్త్రంలో దయాళత్వం ఉన్నది, నీ వస్త్రంలో వినయం ఉన్నది, నీ వస్త్రంలో సాత్వికం ఉన్నది, నీ వస్త్రంలో దీర్ఘశాంతం ఉన్నది. ఈ వస్త్రం కట్టుకొని నిలబడ్డావు అనుకో, అప్పుడు ఎట్ట కనబడతావు? ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు పోపులా కనబడతావు. పాపం ముసలి వాళ్ళని తీసుకొస్తారు, అక్కడ పోపులుగా కుర్రాళ్ళని తీసుకురారు. పోపులు అనబడిన వాడిని ముసలి ఎత్తరకు వణుకుతా నిల్చుంటాడు. మరి ఆయన ఎట్ట కనపడతారు? శాంతిదూతలాగే కనపడతారు. కుర్రోని తీసుకురారు పోపుగా, గమనించండి మీరు. ముసలిని తీసుకొస్తారు, కృప కలుగును గాక. వాస్తవానికి ఈ వస్త్రం కట్టుకుంటే నువ్వు కూడా కుర్రోడు ముసలిలో కనపడతావు. ప్రైజ్లా. ఈ వస్త్రం కానీ కట్టుకుంటే ఎదుటివాడికి ప్రైజ్లా నువ్వు ఎలా కనపడతావు అంటే కుర్రోళ్ళ కనపడు, ముసలిళ్ళ కనపడతావు. ప్రైజ్లా. నీ మాటలు ముసలిలాగా ఉంటే, నీ ఆలోచన ముసలిలాగా ఉంటే అయినా ఆ దీనత్వం ఉట్టి పడిపోయింది అక్కడ. అప్పుడు జడ్జి అంటాడు, ఈయన పాపం చేశాంటే నేను నమ్మను. రోజున ఈయన పాపం చేశాంటే నేను. ఇప్పుడు పోపుని అంత వయసు ఎందుకు తీసుకొచ్చే తెలిసిన సైతాన్ గాడు జనులందరూ ఏం చూడు గారు ఎంత యేసు ప్రభు తర్వాత యేసు ప్రభు అయినా అలాంటి వాడిని పోపు అంటే ఇంద్రను మహావేశ అంటూ ఆర్సీ అంటే మహావేశ అన్నాం. మరి మాకు పెళ్ళిళ్ళు వెళ్ళి లేకపోతే మమ్మల్ని వేసినట్టే, నువ్వు వేసినట్టయినరా, నువ్వు వేషాలను రాసేది నువ్వు అసలు నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ముఖాలు చూడగానే అట్ట కనపడరు, నీకు అట్ట కనపడుతున్నాడా మేము అసలు మీకు? మా పోపు గారు నీకు వేషంలో కనపడుతున్నాడా అంటాడు. ఎంత తెలివిగా చేసిందో చూడు సైతానుడు. చక్కగా ప్రజలందరూ నమ్మేటట్టు చేశాడు. కానీ అది నీకే తెలుసు. వస్త్రధారణ, నీ వస్త్రధారణ. దేవుని స్తోత్రం.
వెళ్ళమంటారు ముందు కొంచెం. ఆమేన్. కృప కలుగునుగాక. ఆహా సార్ ఇప్పుడు వెళ్దాం, కొంచెం రెడీగా ఉండండి, తొందరగా వెళ్దాం. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సార్ ఈ రోజున సువార్త కేసు ఒక సిద్ధపాటు దేవుడు కలిగి ఉన్నాడు. దేనికి? నేను రాగానే చెప్పాను, అయ్యా ఎంతమంది సువార్త చేస్తున్నారు? 2 సంవత్సరాలు చెబుతాను, ఇప్పటి నుంచి కాదు ఇంకా ఎక్కువే. అయ్యా ఇల్లుకి సువార్త చెప్పండి, భార్యలను తీసుకుని వెళ్ళండి, ఒక్కళ్ళు వెళ్ళగాకండి. 1 గంట సేపు పత్రికలు పంచండి, 1 గంట సేపు ఎవరికొన్నా సాక్ష్యం చెప్పిరండి. ప్రైజ్లా. పొద్దుగుల పాస్ గారే కాదయ్యా, కొంచెం కొర్రెలు కూడా చెప్పండి అయ్యా. అలాగా నర్సరాపేట అంతా ఖాళీగానే ఉందయ్యా, సిలకులపేట అంతా ఖాళీగానే ఉందయ్యా, గుంటూరు అంతా ఖాళీగానే ఉందయ్యా. వెళ్ళి కొంచెం ఒకళ్ళకన్నా, ఒకళ్ళు వెళ్ళొద్దులే, ఇద్దరు వెళ్ళండి. ప్రైజ్లా. రోడ్డు అంటున్నా ఒకరికి పత్రిక ఏందయ్యా ఇది అంటాడు. యేసు ప్రభు దయ, అయ్యా ఆకలి అవుతుందంట, 10 రూపాయలు చేతిలో పెట్టు, నీకు తృప్తి ఉండేది. వెళ్ళేటప్పుడు 100-200 జేబులు వేసుకుని చెయ్యా. పత్రిక పంచు, చిన్న ప్రార్థన చేయి. ఎంత ఊరెళ్ళి అడుగు, అయ్యా ఇక్కడ ఈ బజార్లో రోగులు ఉన్నారని, ఏ డాక్టర్ గారు ఉన్నవని, ఆ డాక్టర్ గారు నేనమ్మా. అందరూ పోగవుతారు ఆ మాటను. కానీ అమ్మ డాక్టర్ గారు వచ్చాను, డాక్టర్ గారు వచ్చాను, అందరూ పోగవని డాక్టర్ గారు వచ్చారు, డాక్టర్ గారు అమ్మ ఉచితంగా మందులు అమ్మాను, ఉచితంగా మందులు అందరూ వస్తారు. డాక్టర్ గారు వచ్చారు, డాక్టర్ గారు ఉచితంగా మందులు అంటే 2 రేమని అందరూ కూర్చున్న తర్వాత సువార్త చెప్పు, ఇది ఉచితమైన మందు. రోజులా కృప కలుగునుగాక. చిన్నప్పుడు ఒక సాక్షి ఉండేది, అమెరికా నుంచి ఒక బాక్సర్స్ వచ్చారంట. బాక్సర్ తెలుసు కదా మీరు, రింగులు కొట్టుకుంటారు కదా, ముష్టి యుద్ధాలు గుద్దుకుంటారు కదా. వాళ్ళ పొలంలోకి వెళ్ళి, వాళ్ళ బ్రదర్ అండ్ ఫెలోషిప్లు చెప్పారు ఈ మాట నాకు. పొలంలోకి వెళ్ళి బాగా అందరూ పనులు చేస్తున్నారు. పొలంలోకి వెళ్ళి ఆ పొలంలో 2 కుస్తీలు పడుతున్నారు, గుద్దుకుంటున్నారంట. వామ్మ వీళ్ళని సొక్కాల్లో అక్కడ కొట్టుకుంటారు అని పొలంలో వాళ్ళందరూ వచ్చారంట. వాళ్ళందరూ ఎప్పుడైతే వచ్చారో శుభ్రంగా లేచి నిలబడ్డారు, షర్ట్ వేసుకుని స్వార్థ చదువుతా ఉన్నారు. ఇక తెలివితేటలు ఎవరు అబ్బ సొమ్ము అని ఒక రాయితుంది. ఎవరు సొమ్ము కాదని తెలివితేటలు ఉపయోగించు. దేవునికి స్తోత్రం. స్వార్థకి ఒక సిద్ధపాటుని కలిగిందామా? ఆమేన్. రాత్రి స్వార్థ సకల జనులకు సాక్షార్థమై వినబట్టం అనేది 2వ రాకడకి సూచన. అపస్వరము బయటికి వెళ్ళద్దు, ఒరిజినల్ వాయిస్ బయటికి వెళ్ళాలి. అది యేసుప్రభు వారు వెళ్ళింది. ఇప్పుడు యేసుప్రభు వారు ఒక వ్యక్తికి స్వరాన్ని పెట్టే ముందు ఎట్టబెట్టటి పెట్టడం, ఇది తెలుసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజున మనం చాలా అపస్వరాలు, ఎన్నో ఎంటర్ మెసేజ్లు కూడా ఎన్నో అపస్వరాలు. ఇవన్నీ మీకు ఎందుకు? ఎదుటివాడి మీద మనకి ఎప్పుడు కూడా ఏం లేదు. మనకి మన జాగ్రత్త కొరకు మనం అన్నీ తెలుసుకోవాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ దగ్గరికి ఎవడన్నా వచ్చాడనుకో, జాగ్రత్త కొరకు తీసుకోవాలి. ఒక ఆయన మా ఇంటికి వచ్చాడు ఒక రోజున. అతను మా ఇంటికి వస్తే కొండమూరులో ఉంటాడు, పేరు చెప్పలే. ఆయన వచ్చి ఆ బ్రదర్ మా ఇంటికి వచ్చాను, చక్కగా నేను అన్ని తీసుకొచ్చాను, చూసాం, పాస్టర్ నేను అంతా పరిచయం చేసి భోజనం పెట్టాం. ఆయన చక్కగా చూసాము. బ్రదరు నేను పలానా చాటుకి మీటింగ్కి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా అన్నాడు. మీటింగ్ అంటే ఎవరికైనా ఆశగా, సరే వస్తా బ్రదర్ అన్నా. రా బ్రదర్ వెళ్దాం అన్నాడు. నేను అక్కడ తీసుకెళ్ళి ఛార్జీలు పెట్టుకుని, నా దగ్గరకు వచ్చాడు కదా, ఆయన చక్కగా చూసి అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాటర్ ఏంటంటే అదొక అబద్ధ బోధ. నన్ను తీసుకెళ్ళి అక్కడికి వచ్చబెట్టాడు. మెసేజ్ అన్న తర్వాత నాకు అర్థమైంది, ఇదేదో రాంగ్ డాక్టర్ని కదా. అప్పుడు నేను ఏం బ్రదర్ నన్ను ఎక్కడికి తీసుకొచ్చాను అని ఏం మాట్లాడాల, చూస్తూ ఉన్నాడు. నన్ను ఎందుకు ఎక్కడ తీసుకొచ్చాను అని. నాకు అక్కడ చెప్పొచ్చు కదా పలానోడు వస్తున్నాడని. నేను అడిగే కదా ఎవరంటే, ఎవరో నేను అడిగా.
పలానా వాళ్ళండి ఇక వాళ్ళండి అన్నాడు. అది తెలుసు నాకు, ఆ ఊరు తెలుసు, కొమ్మరిపూడిలో జరిగింది అది. ఒక రాంగ్ డాక్టర్. అప్పుడు నేను కరెక్ట్గా మెసేజ్ అవుతుందో లేదో లెగిశాను, అతనితో బయటికి పిలిచాను. బ్రదర్, నువ్వు ఎక్కడికి తీసుకొస్తున్నా చెప్పాలి. లేదు బ్రదర్, ఇంకా గడుపులో అవుతున్నాడు. ఇప్పుడు అలా చేయకు అని చెప్పి నేను వెంటనే బయలుదేరి వచ్చేసా. ఇప్పటికీ నా దగ్గరికి రావడానికి కానీ నాకు ఫోన్ చేయడానికి అతనికి దమ్ము లేదు. ఈ రోజు కూడా చూడటానికి అమాయకులాగా ఉంటాడు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, మీరు మోసపోకుండా ఉండేదానికి ఒరిజినల్ స్వరం నీకు వినబడాలి, ఒరిజినల్ వాయిస్ నీకు వినబడాలి. అప్పుడు అపస్వరము అది దేవుడి స్వరము కాదు అనే దాన్ని గుర్తించినప్పుడు జాగ్రత్త పడతాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు ఒక సిద్ధపాటు మనకుంది, నాకు టైం అనుకున్నా, నేను ఒక అరగంట చెబుతా, ఓకేనా? గాడ్ బ్లెస్ యు. దేవుని స్తోత్రం. దేవుడు ఒక వ్యక్తి లోపల స్వరం పెట్టే ముందు ఎన్నిక చేయబడిన వ్యక్తి లోపల ఆ స్వరం పెడతాడు. ఎట్లా? ఎన్నిక చేయబడిన వ్యక్తిలోనే. సార్, నీ ఉద్రేకాలతో స్వరం పెట్టాడు సార్. ఎంత మెసేజ్లో చాలా మంది అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. చాలా మంది సేవ అర్హత లేకుండా వచ్చి ఎంత మీదలో సేవకులు అని చెప్పుకుంటున్నారు. వాళ్ళకి దేవుడు స్వరం ఇవ్వలేదు సార్. పేర్లు చెప్తే చచ్చిపోతారు సార్. మనం చేయగలిగింది ఏమి లేదు సార్. కానీ మన జాగ్రత్త కొరకైతే మనం తెలుసుకోవాలి. ఎన్నిక ద్వారా దేవుడు ఒక స్వరాన్ని వ్యక్తికిస్తాడు. నీకు ఏ అర్హతలు ఉన్నాయి? ఇప్పుడు ఎన్నిక, ఆ పనికై ముందు ఎన్నిక ఉండాలి. బైబిల్ అవుతుంది, దేవుడు ముందుగా ఎవరిని ఎన్నుకున్నాడో వారినే పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారికే స్వరాన్ని ఇచ్చాడు ఆయన. ఎన్నిక లేకుండా పిలుపు లేదు, పిలుపు లేకుండా స్వరము లేదు అక్కడ. రెండవది, ఒకవేళ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడా, నీకు ఒక శుద్ధీకరణ